చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పాషా మైలారంలో జరిగినటువంటి సిగాచి పరిశ్రమ భారీ ప్రమాదం తర్వాత ప్రస్తుతం శిథిలాలకు సంబంధించిన తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత మిగతా పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. జేసీబీ తోటి ఆ శిథిలాలన్నింటితోటి అన్నింటి కూడా తొలగించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ₹1,00,000 మృతి చెందినటువంటి కుటుంబాలకు, అదేవిధంగా ₹50,000 క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న ప్రకటించింది. మృతులకు సంబంధించి 2 లక్షలు, క్షతగాత్రులకు కూడా అమౌంట్ని ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఏమన్నా ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి వెతుకులాట అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అధికారికంగా గుర్తించినటువంటి మృతదేహాల సంఖ్య 36గా తెలుస్తుంది. సో మిగతా వారందరూ కూడా కొంతమంది ఆచూకీ లభించినటువంటి వారి సంఖ్య కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆచూకీ లభించినటువంటి వారి సంఖ్య ఎంత ఉంది, వారు ఎక్కడున్నారు, దీంట్లో శిథిలాల కింద పడిపోయారా లేకుంటే భయంతో ఎక్కడికైనా బయటికి వెళ్ళారా అనేటువంటి ఒక పరిస్థితి క్వశ్చన్ మార్క్గానే కనిపించింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెప్పారు. కొంతమంది ఆచూకీ లభించట్లేదు, వారు ఎటన్నా భయపడి పారిపోయారా లేదంటే ఈ శిథిలాల కింద ఏమన్నా ఉన్నారా అనేటువంటి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం చూడొచ్చు అక్కడెక్కడో లోపల రియాక్టర్ పేలుడు సంబంధించినటువంటి ఎఫెక్ట్, ఇక్కడ గోడలు కూడా పలిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ వరకు కూడా ఆ గోడలు పలిగేసి వాటంతా దాని ఎఫెక్ట్ ప్రెజర్ అనేది బయటికి వెళ్ళేటువంటి రోడ్డు వరకు కూడా దాని ప్రభావం మనకు కనిపిస్తుంది. అందుకే అందులో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఆ యొక్క ప్రెజర్ తోటి లోపల పేలుడు సంభవించిన తర్వాత ఒక్కొక్కరు కూడా ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. వారందరూ కూడా కొంతమంది డెడ్ బాడీలు కూడా గుర్తించలేనటువంటి విధంగా పరిస్థితి ఏర్పడింది. సో వారందరి డెడ్ బాడీలను గుర్తించడానికి DNA టెస్టులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ముక్కలమై ఛిద్రమైపోయి వారి ముద్దలుగా మారినటువంటి పరిస్థితి ఆ పేలుడు దాటికి అంత ఎఫెక్ట్ భారీగా పేలుడు సంభవించింది. సో అందుకే మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 53 మంది గుర్తించినటువంటి వారి సంఖ్య, మొత్తం 143 మంది ఈ పరిశ్రమలో ఈ ఘటన జరగడానికి కొద్ది క్షణాల ముందు పనిచేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు, ముఖ్యమంత్రి గారే చెప్పారు. దాంట్లో 36 మంది అధికారికంగా మరణించినటువంటి వారి సంఖ్య తెలుస్తుండగా 53 మందిని మాత్రమే గుర్తించినట్టుగా చెప్తున్నారు. మరి మిగతా వారి సంఖ్య ఎటుపోయింది, వారందరూ ఏంటి, వారి సంగతి ఏంటి, వారి సంఖ్య వాళ్ళందరూ ఎక్కడున్నారనే మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది. వారు ఖచ్చితంగా ఈ శిథిలాల కింద ఏమైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే మాత్రం ఇది ఒక ఇంకా భారీ ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆచూకీ లభించలేదంటే మిగతా వారు ఆల్మోస్ట్ ఇంకొక 50 మంది వరకు కూడా అటు ఇటుగా సంఖ్య కనబడుతుంది మిస్ అయినటువంటి వారు. సో వారందరూ కనుక ఇక్కడ శిథిలాల కింద కనుక మరణించి ఉన్నట్లయితే మొత్తం ఓవరాల్గా 70కి పైగా సంఖ్యగా మరణాలకు చేరేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇది దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా మారేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. DRF సిబ్బంది, హైడ్రా సిబ్బంది, NDRF సిబ్బంది వీరందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మిస్ అయినటువంటి వారి సంఖ్య, శిథిలాల కింద ఏమైనా వారి డెడ్ బాడీస్ ఉన్నాయా, ఇప్పటికే ఆ యొక్క గుర్తించినటువంటి డెడ్ బాడీస్ని కూడా వారిని ఎవరిది వారి పేరేంటి వారిది తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతున్నటువంటి సందర్భం. కాబట్టి వారందరినీ ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించిన వివరాలను కూడా చూస్తున్నారు. అక్కడ వర్క్ అయితే కొనసాగుతుంది. JCBలతోటి పూర్తిగా వర్క్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు దృశ్యాలు మనం చూడొచ్చు, పూర్తిగా రెస్క్యూ కొనసాగుతుంది JCBలతోటి. చూడండి ఎంత భారీగా ఇక్కడ పేలుడు సంభవించింది. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం సుమన్ టీవీలో. పెద్ద JCBలతోటి మొత్తం పూర్తిగా రియాక్టర్ ఇక్కడైతే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అన్నీ కూడా శిథిలావస్థకు పోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూలిపోయిన పరిస్థితి, పిల్లర్లు కూడా వంగిపోయినాయి. అంటే దీని తీవ్రత ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రమాదం ఈ స్థాయిలో ఉంది కాబట్టి మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సో దీంతో ఇప్పుడు తాజాగా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మిగతా వారి ఈ శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఇంకెంతమంది మృతి చెందారు, ఇవన్నీ కూడా వివరాలు కాసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ JCBలతోటి, బుల్డోజర్లతోటి ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. హైడ్రా టీం కూడా రావడం జరిగింది కాబట్టి వీటన్నిటి శిథిలాలను తొలగించి ఇంకా మిస్ అయినటువంటి వారిని అడ్రస్ ఇక్కడ దొరకవచ్చేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. మిగతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరి కుటుంబానికి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా హాస్పిటల్ వద్ద రోధిస్తున్నారు. కొంతమంది ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. అన్న, ఇక్కడ పనిచేస్తారా మీరు? లేదన్న, అన్న కొడుకు వచ్చిండు సుమారుగా వారమైంది. వారమైంది బ్లాస్ట్ అయిందని చెప్పి తెలిసినందుకు మనం వచ్చాము. దొరికిందా అడ్రస్ మీ అన్న కొడుకు? నా పోరోడు ఎక్కడున్నాడో తెలుస్తలేదన్న. మొత్తం ఊరోళ్ళు అందరూ కొంతమంది మృతులను ప్రకటించారు కదా, అందులో ఏమన్నా
లేదన్న లేదు. హాస్పిటల్లో చికిత్స పొందే వాళ్ళు హాస్పిటల్లో నైట్ మొత్తం చూసినామన్నా, నైట్లో లేడు. నైట్ హాస్పిటల్ అన్నిట్లో చూసినాము, ఇక్కడ వచ్చి చూసినాము, ఇక్కడ అడ్రస్ దొరకలే, అక్కడ అడ్రస్ దొరకలేదు. ఇంకోటి ఇంకా కొంతమంది ఒక మనిషి దొరికిండు మా కాలనీ నుంచి, ఇంకొక ఇద్దరు ముగ్గురు దొరకలేరు. వాళ్ళ ఆచూకీ దొరకట్లేదు మొత్తం. దొరకలేదు సార్. ఎంత ఏజ్ ఉంటుంది వాళ్ళకి? ఉంటుంది సార్, 18+ ఉంటుంది. అవును సార్. ఎంతకాలం నుంచి చేస్తారు? వారం నుంచి మొన్ననే జాయిన్ అయినారు సార్. ఒక కస్టమర్ వచ్చి చెప్పంగానే ఇట్లా జాయిన్ చేయించుకుంటా అంటే జాయిన్ చేసుకున్నాను. చూడండి, ముగ్గురు యువకులే 18-20 సంవత్సరాలు ఉన్నటువంటి వారం క్రితమే జాయిన్ అయ్యారంట. వాళ్ళ అడ్రస్ ఇప్పటివరకు స్టిల్ దొరకట్లేదు. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు బ్రదర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఫోటో పెట్టుకుని కూడా చూపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం వారి ఆచూకీ కోసం. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదైతే గల్లంత అయినటువంటి ఆచూకీ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా చూస్తాం. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, వీళ్ళ తమ్ముడే మిస్ అయినట్టుగా చెప్తున్నారు. అన్న ఏమైంది మీ తమ్ముడు? మా అన్న కొడుకు అండి, మా అన్న కొడుకు. ఆయన రీసెంట్గా జాయిన్ అయ్యిండు. రీసెంట్గా ఒక 2 days అయింది. సాటర్డే డ్యూటీకి వచ్చింది, సండే హాలిడే వచ్చింది, మండే డ్యూటీకి వచ్చిండు. మార్నింగే 9:25 కల్లా బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా మాకు అప్పటి వరకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మాకు లాస్ట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు 3:30 అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే మార్నింగ్ వస్తే ఏదైనా ఒకటి మనకు కనిపిస్తుండే, అప్పటి వరకు మనకు తెలియదు. అయిన తర్వాత 3:30కి మాకు తెలిసిన తర్వాత డ్యూటీ నుంచి వచ్చేసి మనం డైరెక్ట్ టికెట్కి వచ్చాము. రాత్రి తెల్లార వరకు మనం 4 గంటల వరకు ఇక్కడే ఉన్నాము. 4 గంటల వరకు ఇక్కడే ఉన్నాము. రాత్రి సిఐ గారు కింద చైతన్య ఉంటారు కదా, కలెక్టర్ వచ్చిర్రు. వచ్చి ఇట్లా బాబు ఇట్లా చెప్పినాము, ఇట్లా చేస్తున్నాము, మీకేం ఇబ్బంది కాకుండా మనం చూసుకుంటాము, మనకి ధైర్యం మాట అని చెప్పారు. అయితే ఇంకా రాత్రి వాళ్ళ డాడీకి వాళ్ళు పిలిపించారు. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయితే సిఐ గారు ఎత్తిరు. అయితే మాట్లాడిన తర్వాత ఇంకా బాబు నా దగ్గర ఫోన్ ఉంది, మీరు వచ్చి తీసుకోండి, మా దగ్గర ఉంది, వచ్చి మీరు తీసుకోండి, వచ్చిన తర్వాత మేము డీటెయిల్స్ అంతా మేము చెప్తాము, మీరు రాసుకున్న తర్వాత ఇంకా మీరు వాళ్ళ ఫాదర్ది బ్లడ్ తీసుకొని శాంపుల్ పంపిస్తా అన్నారు. ఇక డెడ్ బాడీ రాత్రి అంతా మొత్తం మనం ఉన్నంత వరకు 27 డెడ్ బాడీలు మా కళ్ళ ముందు తీసుకెళ్లారు. మీరు డెడ్ బాడీ ఉంటే మీరు చూసుకొని మీరు గుర్తుపెట్టుకొని అన్నారు, కానీ మనం చూడలేమంత పరిస్థితిలో ఉంది. అయితే మనకు చూస్తే కూడా మనకు భయం అయితే మొత్తం చిత్రమైపోయి ఉన్నాయంట. చిత్రమైతే మనకు కాల్సింది ఆ చేపలు ఫ్రెష్ ఎట్లా అవుతావో ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలో అయితే మీ తమ్ముడు దొరకలేదు. అది ఇంకా పోయినట్టు మనకు కొంచెం డౌట్గా ఉంది, కానీ టెస్టింగ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఇంకా అక్కడ పోతే మనం చూడలేంత అయిపోయింది, మొత్తము చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారని చెప్పేసి వచ్చారా? ఇంకా ఉన్నారండి, మాకు ఇంకా డౌట్ క్లియర్ కాలేదు, ఇంకా మనుషులు ఉన్నారు. మాకైతే రాత్రి తెలిసింది 120 మనుషులు ఇక్కడ పని చేస్తారని, వర్కర్స్ ఉన్నారని తెలిసింది. కాకపోతే ఇంకా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం, ఎవరిని కదిలించినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మా కొడుకే సార్. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళారు? చూసారా? హాస్పిటల్ కాడ అంతా చూసినాం సార్, లేరు సార్, లేదు హాస్పిటల్ కాడ ఇవ్వలేరు సార్. చూసినాం హాస్పిటల్ కానీ నిన్న మొత్తం అంతా అదే చేశారు. ఇక్కడ ఇప్పుడు ఎత్తుకోవడానికి వచ్చారు? ఇక్కడ వెతకడానికి వచ్చినాం. ఎవరు మీ కొడుకు ఒక్కరు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? ఆయన ఒక్కడు ఉన్నాడు. ఎన్ని రోజులు అవుతుందమ్మా జాయిన్ అయ్యి? 4-5 రోజులు అవుతుంది సార్. ఎంత ఏజ్ ఉంటుంది? ఉంటుంది సార్, 20 దాటి ఉన్నాడు. అది 20 సంవత్సరాల వాళ్ళ కొడుకు మొత్తం ఆచూకీ లభించట్లేదని ఒక తల్లి పడుతున్నటువంటి ఆవేదన ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించలేదు డెడ్ బాడీ. కాబట్టి ఇక్కడ శిథిలాల కింద ఏమైనా ఉన్నాయా అని ఎత్తుకుదాం అనేటువంటి పరిస్థితి అయితే వాళ్ళకి కనిపించింది. అందుకని ఇక్కడికి వచ్చి వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇంకా గల్లంతైనటువంటి వారి ఆచూకీ అంతా కూడా ఇక్కడే ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా అయితే వ్యక్తమవుతుంది. శిథిలాల నుంచి తొలగించినటువంటి తర్వాత ఇంకేమైనా అక్కడ డెడ్ బాడీలో మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పుడు కనబడుతుంది. చూడాలి ఈ శిథిలాలన్నీ కూడా తొలగించిన తర్వాత ఇంకెంతమంది డెడ్ బాడీస్ బయటకు వస్తాయనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.